హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. రోగి చికిత్స. పేరి శాస్త్రి అనే పండితుడు రాజస్థానానికి వెళ్ళి వాదోపవాదాల్లో అక్కడ పండితులందరినీ ఓడించి ఘన సత్కారాలు, విశేషమైన బహుమానాలు పొందాడు. మహారాజా ఆయనతో, పండితోత్తమ, మా దేశంలో చంద్రపురం అనే పట్టణం ఉన్నది. అక్కడ ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించారు. కానీ వారిలో స్వార్థ చింతన ఎక్కువైనట్లు నాకు సమాచారమైంది. అక్కడ ప్రముఖులెవరూ రాజధానికి రారు. తమ సమస్యలను రాజుకు విన్నమించుకోరు. అన్నింటికీ తమలో తామే పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. దేశంలోని ఇతర పట్టణాల్లో ఉన్నట్టు అక్కడ దేవాలయాలు లేవు, దైవభక్తులు లేరు. తామరు వారిలో చైతన్యాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. పేరు శాస్త్రి చంద్రాపురానికి బయలుదేరి వెళ్ళాడు. రాజు పంపగా వచ్చినందుకు పట్టణం పెద్ద ఆయన్ను ఆర్భాటంగా ఆహ్వానించి వసతి సదుపాయాలు సమకూర్చాడు. పేరు శాస్త్రి పట్టణం పెద్దకు తన గురించి చెప్పుకొని, నా ప్రతిభ కారణంగా రాజుని నేనంటే మితిమీరిన గౌరవం. మీకే పని కావాలన్నా నా ద్వారా వస్తే సులువుగా అయిపోతుంది అన్నాడు. తమరు వచ్చిన పని చెప్పండి అన్నారు పట్టణం పెద్ద. మీకు దైవభక్తి ప్రాముఖ్యత గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడైనా పెద్ద సభ ఏర్పాటు చేయండి అన్నాడు పేరు శాస్త్రి. పట్టణం పెద్ద సభను ఏర్పాటు చేయగా జనం తండోపతండాలుగా వచ్చారు. పేరు శాస్త్రి దేవుడి గురించి అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చాడు. సభికులు వెళ్లబుచ్చిన సందేహాలకు తృప్తికరంగానే సమాధానాలిచ్చాడు. ఆయన మాటలు విన్నాక అందరికీ పట్టణంలో ఒక దేవాలయం కూడా లేకపోవటం పెద్ద లోపమే అనిపించింది. మొదటి రోజు సభ ముగిశాక పేరు శాస్త్రి వద్దకి వృద్ధుడొకడొచ్చి, బాబూ, నువ్వు మాట్లాడుతున్నంతసేపు నేను నిన్ను గమనిస్తున్నాను. అదొక రకంగా కణతలు చిట్లిస్తూ అప్పుడప్పుడు దూకణతలు నొక్కుకున్నావు. ఇవి శిరోవేదనకు లక్షణాలు అంటూ చిన్న సీసా ఇచ్చి, అందులోని ద్రవాన్ని ప్రతిరోజు ఉదయం రాత్రి 2 చుక్కలు నోట్లో వేసుకుని చప్పరించు. నీ జబ్బు త్వరలోనే మాయమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోయారు. తాతగారు, మీ అభిమానానికి చాలా సంతోషం. మీకేనా తీరని కోరికలుంటే చెప్పండి, రాజు చేత తీరుస్తాను అన్నాడు పేరు శాస్త్రి. వృద్ధుడు పేరు శాస్త్రి వంక యగాదిగా చూసి అదోలా నవ్వి వెళ్ళిపోయాడు. కొందరు పట్టణవాసులు పేరు శాస్త్రికి తమ కోరికలు విన్నవించుకున్నారు. చాలామందికి కోరికలు తీర్చవచ్చగలనని ఆయన వాగ్దానం చేశాడు. ఆ తర్వాత 2 రోజులకు పేరు శాస్త్రి రాజవీధిన నడుస్తూ ఉండగా వృద్ధుడు ఎదురై, అదేమిటి నాయనా, ఎండ మండిపోతూ ఉంటే గొడుగు లేకుండా తిరుగుతున్నావు? అసలే నీకు శిరోవేదన అంటూ బలవంతంగా తన గొడుగు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇది పేరు శాస్త్రికి చాలా వింతగా అనిపించింది. వారం రోజులు గడిచాక పట్టణవాసులు దేవాలయ నిర్మాణం జరగటానికి ఒప్పుకున్నారు. పునాదిరాయి రాజుగారి చేతుల మీదుగా పడాలని, ఆ సమయంలో పేరు శాస్త్రి ఉపన్యాసించాలని కూడా వారు కోరారు. అన్నింటికీ పేరు శాస్త్రి తాలూపాడు. ఎందరికో తానిచ్చిన వాగ్దానాల వివరాల పత్రాలను జాగ్రత్తగా పెట్టెలో సర్దాడు. రాజు ఏర్పాటు చేసిన రథం మీద పేరు శాస్త్రి తిరిగి ప్రయాణమవుతుండగా వృద్ధుడు ఆయనను సమీపించి, నాయనా, ప్రయాణంలో అలసట అనిపించినప్పుడు ఉసిరికాయలు చప్పరిస్తూ ఉండు, నీకు సుఖంగా ఉంటుంది. వీటిని ప్రత్యేకమైన ద్రావకంలో నానబెట్టి తయారు చేశాను అంటూ ఒక చిన్న జాడి ఇచ్చాడు. ఇందుకు పేరు శాస్త్రి ఎంతో సంతోషించి ఆయన్ని ఏం కావాలో కోరుకోమన్నాడు. కానీ ఆ వృద్ధుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు పేరు శాస్త్రి పట్టణం పెద్ద వైపు చూసి, అయ్యా, ఈ వృద్ధుడికి నా గురించి బాగా తెలిసి ఉండాలి. నా వల్ల ఆయనకు పెద్ద సాయం అవసరమై ఉండాలి. అందుకే ఎన్నోసార్లు నా మెప్పు పొందాలని చూశాడు. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తన అవసరం ఏమిటో నోరు విప్పి చెప్పలేదు. ఇది నాకు చాలా అసంతృప్తి కలిగిస్తున్నది. అవసరంలో ఉన్న వారిని అడిగి మరీ ఆదుకునే తత్వం నాది. మీలో ఎవరైనా ఆయన అడిగి మొహమాట పడకుండా తన అవసరం ఏమిటో చెప్పవలసిందిగా కోరి నాకు తెలియపరచండి. విషయం తెలిసేదాకా నా ప్రయాణం వాయిదా వేసుకుంటాను అన్నాడు. పట్టణం పెద్ద చిరునవ్వు నవ్వి, అయ్యా, ఆయన సంగతి మీరు తెలుసుకోకపోవడమే మంచిది. ఇంతకు ఆయన మొదటి రోజున ఇచ్చిన తలనొప్పి మందు వేసుకున్నారా లేదా? వైద్య విద్యలో ధన్వంతరి కూడా ఆయన తర్వాతే అన్నాడు. ఆ మందు వేసుకున్నాను. నా తలనొప్పి చేత్తో తీసేసినట్లు మాయమైంది. మీరు ఆయన గొప్ప వైద్యుడని అంటున్నారు. ఆయన గురించి తెలుసుకోవద్దంటున్నారు. నాతో అవసరం ఉన్న మనిషికి నేను సాయపడకుండా ఉండగలనా అన్నాడు పేరు శాస్త్రి. వెంటనే పట్టణం పెద్ద, ఆయనకు మీ నుంచి ఏ అవసరమూ లేదు అన్నాడు. ఆ సంగతి మీకెలా తెలుసు అని అడిగాడు పేరు శాస్త్రి ఆశ్చర్యంగా. ఆయన ఈ చంద్రాపురంలో మహాజ్ఞాని. ఏ శాస్త్రంలో అయినా ఆయనకు తెలియని విషయం లేదు. వాదోపవాదాల్లో ఆయనతో నెగ్గగలవారు లేరు. ఈ పట్టణ వాసులందరికీ ఆయన మాట వేదవాక్కు. ఆయన కారణం చేతనే మాకిక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చెప్పినందువల్లనే ఇంతకాలం పట్టణంలో దేవాలయం కూడా లేదు అన్నాడా పట్నం పెద. ఇది విన్న పేరు శాస్త్రికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అలాంటి వాడిక్కడ ఉన్నాడని తెలిస్తే తను వాదోపవాదాలు చేసి తన ప్రతాపాన్ని చూపించి ఉండేవాడే.
ఆయన గురించి పట్నం పేద ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? పేరు శాస్త్రి ఉక్రోషంగా, మొదటి రోజున ప్రతివాది భయంకరంగా, నేను తార్కాణ్ణి మేనవించి ఇచ్చిన ఉపన్యాసం విన్నాక మీరు ఆ వృద్ధుడు చెప్పేది తప్పని తెలిసినట్లుంది. లేకుంటే దేవాలయ నిర్మాణానికి ఒప్పుకుని ఉండేవారు కాదు కదా అన్నాడు. పట్టణం పెద్ద తల అడ్డంగా ఊపి, మీరు వస్తున్నట్టు ఆయనకు ముందే చెప్పాము. ఆయన మీరేమి చెప్పినా అంగీకరించమని సలహా ఇచ్చారు అన్నాడు. బహుశా ఆయన నాతో వాదించడానికి భయపడి ఉంటాడు. రాజస్థాన పండితులనందరినీ ఓడించిన వాడంటే ఎవరికైనా భయం సహజం అన్నాడు పేరు శాస్త్రి రవ్వంత గర్వంగా. దీనికి పట్నం పెద్ద కాస్త తటపటాయించి, సరే ఇక మీకు అసలు సంగతి చెప్పక తప్పదు. ఆయన మహాజ్ఞాని కదా, ఆ పైన వైద్యం కూడా తెలుసు, అందువల్ల రోగులతో వాదించరు అన్నాడు. అంటే నేను రోగినా అన్నాడు పేరు శాస్త్రి చిరాగ్గా. ఆయన మిమ్మల్ని మొదటి నుంచి రోగిగానే భావించారు. అందుకే మిమ్మల్ని శ్రద్ధగా గమనించి తలనొప్పికి మందిచ్చారు, ఎండలో వెళ్తుంటే గొడుగిచ్చారు, తిరుగు ప్రయాణంలో ఉసిరికాయలు ఇచ్చారు అన్నాడు పట్టణం పెద్ద. నా రోగం సంగతి సరే, నా మాటలు వినడానికే అని అడిగాడు పేరు శాస్త్రి అసహనంగా. అయితే వినండి అంటూ పట్టణం పెద్ద ఒక్క క్షణం ఆగి, అయ్యా, తన పరిపాలనలో ఉన్న ఏ పట్టణమైనా సుఖశాంతులతో ఉంటే రాజు సంతోషించాలి. దానికి బదులు రాజు కలవరపడుతున్నాడంటే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం. పండితులైన తమరు రాజుకు హితవు చెప్పకుండా ఆయన చెప్పినట్లు చేస్తానంటూ ఇక్కడికి రావడం కూడా రోగ లక్షణమేనట. అవసరం లేని వాళ్లకు ఏదో చెప్పాలనుకోవటం రోగమేనట అన్నాడు. ఇది వింటూనే పేరు శాస్త్రికి చాలా కోపం వచ్చింది. ఆయనకి ఇంచుమించు అరుస్తున్నట్లుగా, అయితే మీ పట్నం వాళ్ళందరూ నేను చెప్పిందంతా ఎందుకు విన్నట్లు, అన్నింటికి ఎందుకు అంగీకరించినట్లు, నన్నెన్నో కోరికలు ఎందుకు కోరినట్టు అని అడిగాడు. అయ్యా, తమరు అన్యథా భావించకండి, అదంతా ఆ మహాజ్ఞాని తమకిచ్చే చికిత్సలోని భాగం. మీరు నొచ్చుకోకూడదని, చిన్నబుచ్చుకోకూడదని ఆయన అభిప్రాయం. ఆ కారణం వల్లనే ఆయన చెప్పిన ప్రకారం మేమందరము మీరన్న అన్నిటికీ అంగీకరించి కొన్ని కోరికలు కూడా కోరాం. నిజానికి ఆ కోరికలపై మాకు ఆసక్తి లేదు. మీరిక్కడ దేవాలయం కడితే అందులో ఆ మహాజ్ఞానిని దేవుడిగా ఉంచాలన్న ఒక్క కోరిక మాత్రం మీ వల్ల తీరితే ఎంతో సంతోషిస్తాం అన్నాడు పట్టణం పెద్ద. అంతా శ్రద్ధగా విన్న పేరు శాస్త్రి ఈసారి శాంతంగా, నువ్వనే ఆ మహాజ్ఞాని నాస్తికుడన్న అనుమానం కలుగుతున్నది. ఇంత పట్టణంలో దేవాలయం లేదు, హరికథలు పురాణ కాలక్షేపాలు లాంటివి లేవు. అయినా మీరు ఆ ముసలాయన్ని మహాజ్ఞాని అంటూ పొగుడుతున్నారు అన్నాడు. ఇందుకు పట్టణం పెద్ద, తమరు పండితులు గనక నేనంతగా వివరించనవసరం లేదు. ఆయనకు దైవభక్తి దైవభీతి లాంటి వాటి గురించి మాకు ప్రబోధించకపోయినా ఏ ఉత్తమ మానవ ధర్మమో ఆచరణ ద్వారా తెలియపరుస్తూనే ఉంటారు. సాటి మనిషిని గౌరవించటం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం ఆయన మా పట్టణ వాసులకు నేర్పారు. ఒక్క మాటలో మానవ సేవే మాధవ సేవ అన్నది ఆ మహాజ్ఞాని చెప్పే ధర్మ సూక్ష్మం. అలాంటి వారిని మీరు నాస్తికుడు అన్నా మేము కోపగించుకోం అన్నాడు. పేరు శాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకుని, ఇంతకాలం నా అంతటి వాడు లేరని విర్రవీగాను. అది ఒక విధమైన రోగ లక్షణమని నాకిప్పుడు తెలిసింది. దానికి ఇంకా చికిత్స పూర్తయినట్టు లేదు. నేను ఈ పట్టణంలో స్థిరపడి ఆ మహాజ్ఞాని సమక్షంలో ప్రయోజనం పొందుతాను అన్నాడు. ఈ విధంగా పేరు శాస్త్రి చంద్రాపురంలో స్థిరపడిపోయి తానక్కడ తెలుసుకున్న విశేషాలను సందేశంగా పంపాక రాజు తన పొరపాటు గ్రహించాడు. ఆ తర్వాత ఆయన ఏనాడు చంద్రాపురం ప్రజల ప్రవర్తన విషయంలో జోక్యం కలిగించుకోలేదు. బాడుగ ఇల్లు. హేళాపురిలో నందయ్య అనే అతను బాడుగ ఇంట్లో ఉండేవాడు. ఇంటి యజమాని తన కుమార్తె వివాహం కారణంగా నందయ్యను వెంటనే ఇల్లు ఖాళీ చేయమని అడిగాడు. నందయ్యకు 4 పిల్లలు. అతని ఎన్ని బాడుగ ఇళ్ళు చూసినా అంతమంది పిల్లలున్న వాళ్లకు ఇల్లు అద్దెకివ్వమని యాజమానులు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. పిల్లల వల్ల గొడవలెక్కువని వాళ్ల భయం. నందయ్య ఇంటి యజమానికి పరిస్థితి ఎంత వివరించినా అతను మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. ఇదంతా గమనిస్తున్న నందయ్య రెండో కొడుకు 9 ఏళ్లవాడు పక్క వీధిలో ఖాళీగా ఉన్న ఒక ఇంటికి వెళ్ళి దాని యజమానిని ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. ఇల్లు అద్దెకు కావాలని కొందరు వచ్చిపోతున్నారు, ఏమైనా పిల్లలున్న వాళ్లకు మాత్రం ఇల్లు అద్దెకివ్వం అన్నాడా ఇంటి యజమాని. దానికి నందయ్య కొడుకు, నిజం చెప్తానండి, నాకు పిల్లలు లేరండి, అమ్మా నాన్న అన్నయ్య అక్క చెల్లి ఉన్నారంతే, కాస్త దయ ఉంచి ఇల్లు అద్దెకివ్వండి అని అడిగాడు ముద్దుగా. వాడి తెలివితేటలకు ముచ్చటపడి వెంటనే ఇల్లు అద్దెకివ్వడానికి ఒప్పుకున్నాడు ఆ ఇంటి యజమాని. ఈ విధంగా నందయ్య అద్దె ఇంటికి సమస్య తీరడమే కాక 4 అతడి కొడుకు తెలివితేటల్ని గొప్పగా మెచ్చుకున్నారు. ఈ కథను రచించిన వారు
కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.